చాలా ఉంటాయి, అవన్నీ కాదు. నేను మాట్లాడేది ఫస్ట్ పాయింట్ ఫెయిత్. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఈ యొక్క న్యూ యంగ్లోకి రాగానే మాకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీ ఎలా వచ్చింది? ఊరికే వచ్చేస్తుందా? ఛాన్సే లేదు. మేము డైరెక్ట్గా మన యొక్క అమర్దీప్ సింగ్ సార్ని కలవడం, అమర్దీప్ సింగ్ సార్ తోటి మా యొక్క జర్నీ అంటే మీన్ అక్కడ 1.5 hours మేము మాట్లాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఒక కంపెనీని నిలబెట్టేదానికి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా సార్ తోటి మాట్లాడటం. లైన్ సార్ నేను వెళ్ళి ఫస్ట్ మేము September 16th అక్కడ ఐ థింక్ 15th సార్ తోటి కూర్చొని ఈ విషయాలన్నీ కూడా అడగడం జరిగింది. ఎస్, ఏమేమి అసలు మన న్యూ యంగ్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, న్యూ యంగ్ అనేది ఆ అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నుంచి మనము లాంచ్కి ఎప్పుడు వెళ్ళబోతున్నాం, అసలు ఇలా అమౌంట్ అన్ని కూడా మీరు చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్స్ ని మన కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సో ఇది లాంగ్ వేటి ఎలా ఉండబోతుంది, ఇలా ఎన్నో విషయాలు అంటే మన సార్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బేసిస్ కొన్ని లైన్స్ చాలా మంచి క్వశ్చన్స్. అంటే ఒక కంపెనీని రన్ చేసేదానికి ఏవైతే కావాలో అటువంటి విషయాలన్నీ కూడా మన అమర్దీప్ సింగ్ సార్తో మాట్లాడినప్పుడు వి గాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. హ్యూజ్ అంటే ఎలా అంటే ఇక ఈ కంపెనీలో మనం కానీ ముందుకు కానీ వెళితే మన మన లైన్ సార్కి ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ అండ్ ఫెయిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విశ్వాసం అక్కడ క్రియేట్ అయింది. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ అదే కదా, కంపెనీ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే ఎండి ఎంత క్వాలిటీగా ఉన్నారు సార్, అక్కడ మేము చాలా ఎంత క్వాలిటీగా అంటే ఎంత స్టబాన్ గా ఉన్నారు, ఎంత ఆయన చెప్పే ఓట్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్, ఇతనితో మనం జర్నీ చేస్తే అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని, అలాగే అక్కడున్న లీడర్స్ తో మేమున్నటువంటి విధానం అక్కడ అన్ని రిజల్ట్స్ కావచ్చు, అక్కడ జరిగిన మీటింగ్ కావచ్చు, ఇవన్నీ మాకు చాలా కాన్ఫిడెంట్ ని చాలా ఫెయిత్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా తర్వాత మరలా ఇంకొకసారి కూడా సార్ తోటి కూర్చోవటం అంటే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడటం. సో ఇంకా ఏదైతే ఉన్నాయో ఇంకా మాక్సిమం మనకు ఉండేటువంటి క్వైరీస్ కావచ్చు లేదా డౌట్స్ కావచ్చు వాట్ ఎవర్, వీటన్నిటిని కూడా ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నామో ఇంకా బ్యాక్ చూడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్ ని ఇంకా ఇది అమోఘం, ఇంకా మీకు ఈ యొక్క ప్రోడక్ట్ మన చేతిలో ఉంది అంటే మనం ఇండియా మొత్తం కూడా మనం అద్భుతాలు చేయొచ్చు, ఎంతో మందికి మనం హెల్త్ ఇవ్వచ్చు, ఎంతో మందికి వెల్త్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక మంచి విశ్వాసం, మంచి ఫెయిత్ అక్కడ మాకు క్రియేట్ అయిపోయింది. సో దట్ ఇప్పుడు మాకు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఎవరైనా వచ్చి చెప్తున్నా కూడా అంటే వాళ్ళ దృష్టిలో చాలా పెద్ద విషయాలు అయినా కూడా మా దృష్టిలో అవి చాలా అసలు విషయాలు కాదు, నిజం చెప్పాలంటే సింపుల్ అంతే, లైట్ తీసుకుంటాం అంతే. అటువంటి స్టేజ్కి వచ్చేసాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మాకున్నటువంటి ఫెయిత్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెయిత్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సార్ సర్వర్ ఇంకా పని చేయలేదు, నో ప్రాబ్లం, సర్వర్ ఇంకా సూపర్ సక్సెస్ అవుతాం, సూపర్ ఫాస్ట్ గా తయారయ్యేదానికి మంచి అప్డేషన్ సిస్టమ్ లో ఉన్నాం మనం, ఎస్ హ్యాపీగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మాకు తెలుసు కదా ఆల్రెడీ, మాకు ఒక ఫెయిత్ ఉంది, ఎండి సార్ ఎటువంటి వ్యక్తి, అమర్దీప్ గారు ఏంటి అనేది మాకు తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయిన తర్వాత ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి, చాలా చిన్న విషయాలు అవి, ఏం పట్టించుకోవట్లేదు అవి. కొంచెం ప్రోడక్ట్ డిలే అయింది, ఏం ఛాన్సే లేదు, అసలు ప్రోడక్ట్ ఎంత కావాలంటే అంత రెడీగా ఉంది, ఇప్పుడు ఎవరికి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ లో అది చాలా మంది ఫీల్ అయ్యారు, ఇప్పుడు అందరికి అది పోయింది, నిజమే సార్ మాకు ఎంత కావాలంటే అంత పంపిస్తున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు మీరు. మాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు, ఎందుకు ఇది జస్ట్ బిగినింగ్. కొన్ని రోజులైతే ఈ ప్రోడక్ట్ అనేది అసలు చిన్న విషయం, ఎంత కావాలంటే అంత టన్నుల కొద్ది ప్రోడక్ట్ ఇచ్చేదానికి కంపెనీ సిద్ధంగా ఉంది అన్న విషయం మాకు తెలుసు. సో ఇలా ఫస్ట్ ఎప్పుడైతే ఆ ఫెయిత్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఏది మనకు కనిపించదు, ఏది ఇవన్నీ అసలు నథింగ్, అన్నీ కూడా పాజిటివ్ వేలో మనకు కనిపిస్తూ ఉంటాయి. లేదనుకోండి ఎక్కడో ప్రతి చిన్న దానికి కొడుతూ ఉంటది, ఏమో 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 అని. కానీ మాకు అలా కొట్టేదానికి ఏమి లేదు, ఎందుకంటే అవన్నీ వ్యానిష్ చేసేసాం మేము. సో ఫస్ట్ అది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. అలాగే మాకు ఇంకొకటి బాగా అర్థమైన పాయింట్ ఏంటి అంటే మనం అందరం కూడా ప్రీ లాంచింగ్ లో ఉన్నాం.
డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రీ లాంచింగ్ లో ఉన్నప్పుడు ఈ బాలరిష్టాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. రాకపోతే కంపెనీ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఏమైతే తప్పులు, ఏమేమి చిన్న చిన్న ఉంటాయో అవన్నీ కనిపిస్తేనే మనము వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో అవి వస్తేనే మంచిది. మేము కోరుకున్నాం కూడా అలాంటివి రావాలి. స్టార్టింగ్ లో వచ్చేస్తే అవన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయి మనం ముందుకు వెళ్ళొచ్చు అని అనుకున్నాం. వచ్చాయి కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అవన్నీ క్లియర్ అవుతున్నాయి. అవి మనం బాగా చాలా పెద్ద టీం వచ్చేసిన తర్వాత, చాలా పెద్ద హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగేటప్పుడు, అటువంటిప్పుడు ఇవి వచ్చాయనుకోండి, అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది స్టార్టింగ్ లో వచ్చేసాయి అనుకోండి, వాటిని ఇప్పుడే ఓవర్కమ్ చేసేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. సీరియస్లీ మాకు అలా రావాలని కోరుకున్నాం, వచ్చాయి. ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలిసిపోవాలి ఇప్పుడే. లాంచింగ్ లోపు ఇవన్నీ తెలిసిపోతే మనకు లాంచ్ అయిన తర్వాత ఎక్కడా కూడా చిన్న అబ్స్టకల్ లేకుండా చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోవచ్చు అనేసి మాకు తెలుసు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఇందులో ఉన్న పొటెన్షియల్ మనందరికి తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ ఒక ఒక 1 or 2 మీటింగ్స్ మీరు అటెండ్ అవుతుంటే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. డోంట్ వరీ, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అది కూడా మేము, ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కదా. హెల్త్ ఉంది సరే, మనం కెరీర్ గా బిల్డ్ చేసుకొని ఇక్కడ రిటైర్డ్ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రిటైర్మెంట్ తీసుకోవాలి, ఈ కంపెనీలో రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మేము జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అది మాకు కనిపిస్తా ఉంది కూడా. ఎస్, మనం డెఫినెట్లీ రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ముసలోడు అయిపోయినారు, 60-65 వచ్చేసి వీళ్ళు తీసేసుకుంటారు, ఆ విధంగా అనుకోకండి. ఫైనాన్షియల్లీ మనము వెల్ సౌండ్ అయిపోవాలి, దానికోసంగా ఎదురు చూడకూడదు అన్న దానికి రిటైర్మెంట్. ఇందులో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ ఇందులో పొటెన్షియల్ ఎంత అంటే 100 CR తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సీరియస్లీ మోర్ దాన్ దట్, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇన్ఫాక్ట్ మోర్ దాన్ దట్ మీరు తీసుకోవచ్చు. ఇందులో 10% సక్సెస్ అయినా మీరు ఎంత తీసుకోవచ్చు? 10 CR తీసుకోవచ్చు. పోనీ 1% సక్సెస్ అయినా 1 CR తీసుకోవచ్చు. 1% సక్సెస్ అవుతారా, 10% సక్సెస్ అవుతారా, 20%, 50%, 60%, 70%, 100% అనేది మీకు సంబంధించిన విషయం. దట్ మీన్స్ మీరు డిసైడ్ చేయండి. వీ డిసైడెడ్ అంటే రెండో పాయింట్ ఏంటో తెలిసిన, ఫస్ట్ది ఫెయిత్, రెండోది వి డిసైడెడ్. డెఫినెట్లీ ఇందులో ఇంత పొటెన్షియల్ ఉంది, దీన్ని ఎలా అయినా సరే మనం అచీవ్ కావచ్చు. సీరియస్లీ నేను, లైన్ సార్ అండ్ మన కోర్ టీమ్ మెంబర్స్ ఈ విషయాన్ని చాలా సార్లు మాట్లాడుకునేవాళ్ళం. సార్ నేనైతే ఇంచుమించు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే ఓకే, ఇంత పొటెన్షియల్ ఉంది ఇందులో మనం కానీ గట్టిగా పనిచేస్తే మాత్రం 100-200% ఇది ఈ యొక్క ఏదైతే మైల్ స్టోన్ ఉందో దాన్ని రీచ్ అవ్వచ్చు అనే ఒక ఫెయిత్ తో పాటుగా మేము అక్కడ ఒక డెసిషన్ కూడా తీసుకున్నాం. ఎస్, ఆల్రెడీ మాకు ఒక ఫెయిత్ క్రియేట్ అయింది, కానీ ఇంకోటి కూడా తీసుకున్నాం, డెసిషన్. ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నామో ఆటోమేటిక్గా ఎస్, ఇందులో మనం సూపర్ సక్సెస్ కాబోతున్నాము. ఆ పాత్రలో ఆల్రెడీ పరిగెడుతూ ఉన్నాం కూడా, మనకు తెలిసిపోయింది. సో యూ గైస్, యూ ప్లీజ్, యూ డిసైడ్ వెదర్ హౌ మచ్ యూ వాంట్, వెదర్ యూ వాంట్ 1 crore ఆర్ 1,000 rupees, వాట్ ఎవర్. ఎందుకంటే మీరు డిసైడ్ అవ్వండి. 1,000 rupees కావాలంటే 1,000 వస్తుంది, 10,000 కావాలంటే 10,000 వస్తుంది, 1 CR కావాలంటే 1 CR వస్తుంది, 10 CR కావాలంటే 10 CR వస్తుంది, 100 CR కావాలంటే 100 CR వస్తుంది. నేను చెప్తున్నా మళ్ళీ, యూ డిసైడ్. ఏది కావాలో మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ మేము డిసైడ్ అయినాం, ఎస్ డెఫినెట్లీ దీన్ని ఈ గోల్ కొట్టబోతున్నామని ఒక డెసిషన్ మేము తీసుకున్నాం. ఆ కాన్ఫిడెంట్ ఉంది. అందువల్లే ఈరోజు ఏ చిన్న విషయం కూడా మాకు కనిపించట్లేదు. జస్ట్ మూవ్ ఆన్. సో అది బాగా పనిచేసింది. నెక్స్ట్, వై, ఎందుకు మనం సక్సెస్ అవుతున్నామంటే అనదర్ వన్, దీని గురించి ఒక రోజు మాట్లాడచ్చు, బట్ నేను జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను. మూడో పాయింట్ బిహేవియర్ అండి. మన బిహేవియర్, మన యొక్క బిహేవియర్, మనం ఎంత క్వాలిటీగా ఉన్నామో అదే మన సక్సెస్. దట్ మీన్స్ మన యొక్క యాటిట్యూడ్, మన హానెస్ట్, మన అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. హౌ హానెస్ట్ యు ఆర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యాటిట్యూడ్, యువర్ యాటిట్యూడ్ ఎలా ఉంది,
ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఇవన్నీ అలాగే అంతకు మించి ఎంత అకౌంటబుల్ గా ఉన్నారు మీరు. జవాబుదారితనం ఉండాలి. ఏదో మనం యొక్క పర్సన్ తీసుకొని వచ్చేసి అతన్ని జస్ట్ ఏదేదో మాటలు చెప్పేసి తీసుకొని వచ్చేసి అతన్ని దారికి వదిలేయటం కాదు. అతన్ని మీరు కరెక్ట్ గా తీసుకెళ్తున్నారా మీద ఈ డౌన్ లైన్ ని. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీని గురించి మనం ఒకరోజు మాట్లాడదాం, ఈ బిహేవియర్ గురించి. కానీ ఇక్కడ మేము హానెస్టీ, అకౌంటబిలిటీ అండ్ యాటిట్యూడ్ అన్ని కూడా లైవ్ సార్లు చూడడం జరిగింది. ఎస్, సార్ని మేము ఫాలో అవుతున్నాం. సింపుల్ అండి, ఇంకేం లేదు. అందుకే ఇక్కడ సక్సెస్ కారణం ఏంటో తెలిసిన, ఫస్ట్ ఫెయిత్, రెండోది వి డిసైడెడ్ ఎస్ ఇందులో సక్సెస్ అవుతున్నాం, మూడోది ఇలా సక్సెస్ కావాలంటే మన బిహేవియర్ ఎలా ఉండాలో, దాన్ని ఎలా మార్చుకోవాలో. ఆఫ్ కోర్స్ అందరం కూడా పుట్టగానే అందరూ ఓన్ తయారైపోం, ఎవరు ఒకరిని చూసే నేర్చుకుంటాం. కొంతమంది ఫాదర్ని చూసి నేర్చుకుంటారు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకుంటారు, కొంతమంది ఆ చుట్టుపక్కల చూసి నేర్చుకుంటారు. తెలుసు కదా మనందరికీ, సైంటిస్ట్ అండ్ క్రిమినల్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. రైట్? ఏ సైంటిస్ట్ కానీ ఏ క్రిమినల్ కానీ ఎప్పుడు కూడా అలా పుట్టుకతో వాళ్ళు సైంటిస్ట్ గా పుట్టారు. సైంటిస్ట్ పుట్టేటప్పుడు వాడు అలా పుట్టేసి వాడు పెద్ద పెద్ద దర్శనీయులు చూసుకుంటూ ఆయన మొత్తం ప్రపంచం ఏం జరిగిపోతా ఉందో ఇలాంటి చూసేం రాడు ఆయన. ఆయన మనలాగే వస్తాడు. అలాగే క్రిమినల్ గా పుట్టేటప్పుడే 2 కత్తులు, ఒక బుల్లెట్, ఒకటి బ్యాగ్ వేసుకొని ఆయన వచ్చాడు. ఆయన బుల్లెట్ ది రాడు కదా, ఆడుగాడు మనలాగే వస్తాడు అందరూ. అంటే ఇక్కడ వాడు తర్వాత అలా తయారవుతాడు. వాడు సైంటిస్ట్ గా అయినా కానివ్వండి, వాడు అలాగే దొంగ అయినా కావచ్చు, రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, ఎవరైనా సరే పుట్టేటప్పుడు అంతా నార్మల్ గా పుడతాం. అంటే ఎవరు కూడా నాట్ బోర్న్ బట్ దే ఆర్ మేడ్, ఎందుకంటే అలా తయారవుతాం. సో ఇక్కడ కూడా అంతే, మనం ఒక్కటి అందరం కూడా ఒకరిని చూసి ఫాలో అవుతూ మంచి పీపుల్తో అసోసియేట్ అయితే మంచిగా డెవలప్ అవుతాం, చెడు పీపుల్తో అసోసియేట్ అయితే చెడుగా అవుతాం. అంతే, వెరీ సింపుల్. అలాగే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ బిహేవియర్ అనేది మన ఎంటైర్ జీవితాన్ని నడిపించేది ఏంటంటే ఆ బిహేవియర్ అండి. నిన్న సత్యగౌడ్ సార్ ఒక సార్ తోటి మాట్లాడిపించారు. ఆ సార్ గురించి చెప్పారు. ఎస్, ఏంటి అంటే, సార్ నాకు సొసైటీలో చాలా మంచి నేమ్ ఉంది సార్ అన్నారు. ఎస్, ఇనఫ్, ఇనఫ్. మీరు సక్సెస్ కావడానికి అది మోర్ ఇనఫ్ అంతే. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం. నేను చెప్పేసి సార్కి, సార్ మీరు సక్సెస్ సార్, వదిలేండి సార్ అన్నది. ఎందుకంటే ఆయనకు రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళ అసోసియేట్స్ తో కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆయనంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఈ మంచి ఒపీనియన్ ఒక్క రోజులో వస్తుందా? 55 years గా ఉన్న ఆయన ఏజ్ 55 years అని చెప్పారు సార్. ఆ 55 సంవత్సరాల్లో 25 సుమారు 30 సంవత్సరాల నుంచి నేను ఐ థింక్ ఆర్ఎంపీ వర్క్ చేస్తున్నాను, అలాగే రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. సో నాకంటూ ఒక మంచి నేమ్ ఉంది సార్ అన్నారు. డెఫినెట్లీ మీరు సక్సెస్ సార్, వదిలేండి అని చెప్పి. ఇంకేం మీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీరు సక్సెస్ అవుతారు అంతే. ఎందుకంటే బిహేవియర్ అనేది అంత ఇంపార్టెంట్ అండి మన యొక్క ఎంటైర్ లైఫ్ లో. అది చాలా విలువైంది. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కొంతమంది, అది బాధేస్తుంది. మీరు ఎటువంటి వాళ్ళు అనేదే మీ సక్సెస్ కి కొలమానం. మీరు ఎంత సక్సెస్ అవుతారో ఆ ఒక్క పాయింట్ చాలు. సో కాబట్టి అది సార్ మీరేం చెప్పని అవసరం లేదు సార్ అని కూడా చెప్పేశారు. సార్ మీరు సక్సెస్ అవుతారు పోండి, ఇంకా అయిపోయింది అది. అంటే నేను చెప్పేస్తున్నాను, ఆయనకంటే చాలా చిన్నవాడు నేను. అంటే ఇక్కడ మనము ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పాయింట్ ఇది. మేము చాలా మందిని చూసాం కూడా. ఈ రోజుల్లో మన యొక్క నెట్వర్క్ అని కాదు సార్, ఎనీ బిజినెస్, ఎనీ జాబ్ ఆర్ ఎనీథింగ్, ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సరే, మనము దాని గురించి చెప్పాం కదా, మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. సో ఈ 3 పాయింట్స్ తోటి ఎవరైతే క్వాలిటీగా ఉంటారో వాళ్ళందరూ వై ఎందుకు మీరు సక్సెస్ అవుతున్నారంటే ఇందుకోసమే సార్, ఇంకేం లేదు. వాటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాం. ఎందుకు అంటే ఇది మన జీవితం సార్. ఇది రిహార్సల్ చేసేదానికి లేదు. ఇంకా ఇదేమైనా డ్రామానా? ఈరోజు రిహార్సల్ చేసి రేపు వచ్చేసి మనం పార్టిసిపేట్ చేసేదానికి కాదు. జీవితం అనేది నాట్ ఏ రిహార్సల్, ఇది ఫైనల్ అంతే. మళ్ళీ ఇక్కడ ఏమి ఉండదు. నువ్వు ఏ రోజుకు ఆ రోజు ఇది ఫైనల్ అని నువ్వు ఏ రోజైతే నీ యొక్క లైఫ్ ని చూసుకొని ఆడుతూ పోతావో ఆ రోజు నువ్వు అద్భుతమైన విజయాన్ని సాధిస్తావు. చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఈరోజు అలా కానిచ్చేద్దాంలే. రిహార్సల్స్ ఎప్పుడు కూడా లైఫ్ లో రిహార్సల్స్ చేయకండి. రిహార్సల్స్ చేసుకొని రేపు చూద్దాంలే ఫైనల్
అనుకుంటూ పోతే ఎప్పటికీ మన లైఫ్ రిహార్సల్స్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫైనల్కి వెళ్ళలేం. ఫైనల్కి వెళ్ళాలి అంటే యూ షుడ్ ఫీల్ లైక్ ఎవ్రీడే ఈజ్ ఏ ఫైనల్. ఎవ్రీడే ఈజ్ ఏ ఫైనల్. ఎప్పుడైతే నువ్వు అలా ఫీల్ అవుతావో ఆ రోజే మనం వెళ్ళగలం. ఓకే, సో అందుకోసమే సక్సెస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఇందులో ఎలా, ఇప్పుడు వై అంటే ఎందుకు మనం సక్సెస్ అవుతున్నాము, ఇప్పుడు హౌ ఎలా సక్సెస్ అవుతావు, ఇది నేను లాస్ట్ లో చెప్తాను మీకు. బిఫోర్ దట్ మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చుంటారు కాబట్టి మన దాంట్లో ఒక ఇన్కమ్ స్పెషల్ ఎంతమంది వచ్చున్నారండి? 556 పీపుల్. మన దాంట్లో ఒక ఇన్కమ్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్. చాలా మీకు ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటే నా దృష్టిలో అది చాలా విలువైంది. దట్ ఈస్ 3 స్టార్ అండి. N1. ఎప్పుడైతే మీరు N1 ర్యాంక్ అచీవ్మెంట్ లో ఎప్పుడైతే మీరు N1 అవుతారో అప్పుడు మీరు 3 స్టార్ అంటే మీరు 3 స్టార్ అయితే మీరు N1 అవుతారు. N1 అయితే మీకు ఏంటంటే 1% రాయల్టీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సీరియస్ గా చెప్తున్నాను, ఇక్కడ ఇంకా ఎవరైనా 3 స్టార్ కాకపోతే ముందు న్యూ యంగ్ లో మీకంటూ ఒక టేస్టీ ఇన్కమ్ ఒకటి చూడాలి. అసలు న్యూ యంగ్ లో ఇన్కమ్ యొక్క పవర్ఫుల్ ఏంటో, ఆ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో, దాని టేస్ట్ ఏంటో చూడాలంటే మాత్రం ఫస్ట్ యూ బికమ్ ఏ 3 స్టార్. 3 స్టార్ వన్స్ మీరు 3 స్టార్ అయితే మీకు 1% రాయల్టీ వస్తుంది. ఈ రాయల్టీ అనేది మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్, అవర్ టు అవర్, ఎప్పుడు పడితే ఎప్పుడు మీకు ఐడి క్రియేట్ అయితే మీకు ఇమ్మీడియట్ మీ వ్యాలెట్ లోకి వచ్చేస్తుందండి. సూపర్ ఇన్కమ్ సార్, ఇది సూపర్ ఇన్కమ్. అసలు మీ స్ట్రైట్ అవే మీ యొక్క రెవెన్యూ వ్యాలెట్ లోకి ఈ యొక్క 1% వచ్చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈ రోజు మేము నేను రూబీగా నేను 3% తీసుకుంటున్నాను. ఈ 3% అనే ఇన్కమే హ్యూజ్ వాల్యూమ్ ఉంటుందండి. ఒక్కొక్క రోజు ఈ ఒక్క ఇన్కమే నియర్లీ అంటే అసలు ఏ ఇన్కమ్ రాకపోయినా ఈ ఒక్క ఇన్కమే 20,000 ఉంటుంది. సీరియస్, 20,000 30,000 పర్ డే ఈ ఒక్క ఇన్కమే ఉంటుంది. మోర్ దాన్ దిస్ ఇంతకు మించే ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 4.5 month అండి మై జర్నీ. జస్ట్ ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఇక్కడ 3 స్టార్ ఎప్పుడైతే మీరు అవుతారో మీ అందరికి ఏంటంటే ఇక్కడ 1% అనేది రాయల్టీ స్టార్ట్ అయిపోతుంది. అంటే లెట్ us సే యు ఆర్ హియర్, మీకు ఏ అనే ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు, నెక్స్ట్ బి అనే ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఈ టీం పోతా ఉంది, ఇక్కడ టీం కూడా వెళ్తా ఉంది. మీరు ఎప్పుడైతే 3 స్టార్ అయ్యారో, మీరు 3 స్టార్ అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఐడి క్రియేట్ అయినా అంటే ఎవ్రీ సేల్ వి కాల్ ఇట్ యాజ్ సేల్స్. ఎందుకు? ఇది మనకంతా కూడా ఏంటి, టర్న్ ఓవర్, ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి ఎప్పుడు కూడా సేల్స్ మీదే ఉంటుంది. టర్న్ ఓవర్ మీదే మన ఇన్కమ్. మన టర్న్ ఓవర్ పైన 1% అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇంకొక లాంగ్వేజ్ లో కూడా చెప్తాను మనకు ఇంకొక విధంగా. మీకు ఎన్ని ఐడీస్ ఇక్కడ క్రియేట్ అవుతుంటాయో అంటే యాక్టివేటెడ్ అంటే సేల్స్, ఎన్ని సేల్స్ అవుతాయో ప్రతి సేల్ పైన మీకు $0.5, $0.5, $0.5, $0.5 ఎవ్రీ. ఇప్పుడు ఒక ఐడి క్రియేట్ అయింది, ఇమ్మీడియట్ మీకు ఒక 0. ఇప్పుడు ఒక సేల్స్ కంప్లీట్ అయింది, 0.5. ఇక్కడ ఒక ఐడి, ఇట్లా ప్రతి ఒక్క సేల్ పైన మీకు $0.5 మీకు వచ్చేస్తుంది. ఒక నెలలో 1000 సేల్స్ మీకు జరిగినాయి అనుకుందాం. 1000 సేల్స్ అంటే మీకు సుమారుగా $500. $500 అంటే 45,000 అండి. 45,000 మీకు స్ట్రైట్ అవే ఈ యొక్క 3 స్టార్ అంటే ఈ N1 ఇన్కమ్ ర్యాంక్ అచీవ్మెంట్ అంటారు. అందులో మీరు 3 స్టార్ అయితే మిమ్మల్ని N1 గా ఇక్కడ పిలుస్తారు. ఈ N1 ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి, బ్యూటిఫుల్ ఇన్కమ్. సో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ 5 స్టార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటి? 5 స్టార్. 5 స్టార్ అయిపోతే మీకు 2% అండి. ఇందాక 1%. అంటే ప్రతి ఒక్క సేల్కి $1/2 అయితే ఇక్కడ ప్రతి ఒక్క సేల్కి ఏమైపోతుందంటే $1. ఇక్కడ ఏమైపోతుంది, వన్స్ మీరు 5 స్టార్ అయితే మంత్లీ 2000 ఐడీస్ ఈజీగా క్రియేట్ అవుతాయి. చూడండి బాగా ఈజీగా ఎన్ని 2000 ఐడీస్ మంత్లీ ఈజీగా క్రియేట్ అవుతాయి. అందులో 1% కూడా డౌట్ వద్దు. ఎప్పుడైతే 2000 ఐడీస్ క్రియేట్ అయినాయో మీకు ఏమవుతుంది,
ఒక్కొక్క సేల్స్ పైన, ఐడి ఇన్ ద సేల్స్ అంటే యాక్టివేట్ ఐడి అని చెప్పేది. సో ఒక్కొక్క దానిపైన మీకు ఎంత వస్తుంది, ఒక్కొక్క సేల్ పైన $1 అంటే 2000 ఇంటూ 1 అంటే 2000 USDT ఓన్లీ ఈ రాయల్టీని వస్తుంది. రాయల్టీ ఎంత వస్తుంది? 2000. ఎందుకు? ప్రతి ఒక్క సేల్ పైన 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2000 సేల్స్ ఉన్నాయి అంటే 2000 ఇంటూ మీరు 90 ఆర్ 92 రూపీస్ వేసుకున్నా కూడా సుమారు 2 లక్షల రూపాయలు ఓన్లీ ఈ రాయల్టీ తీసుకోవచ్చు మీరు. ఎస్ గైస్. ఎందుకు? ఇక్కడ 5 స్టార్ అంటే ఒక సాలిడ్ టీం ఉంటుంది. ఆ సాలిడ్ టీం ని మీరు క్రియేట్ చేసుకో ఉంటారు కాబట్టి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి రాయల్టీ అనేది. వన్స్ మీరు సిల్వర్ అయిపోయారు, 5 స్టార్ నుంచి సిల్వర్ అయిపోతే స్ట్రైట్ అవే మీరు సిల్వర్ నుంచి ఏమైపోతుంది? 3%. అంటే రూబీ కూడా 3%. అదే గోల్డ్ అయితే 4%. ఇప్పుడు రూబీకి 3% అంటే ఒక రూబీ అంటే తక్కువలో తక్కువ ఒక 4000 ఐడీస్ మినిమం 4000 సేల్స్, దానికి $1.5. సారీ, అంతే కదా. 3% అంటే $1.5 ప్రతి ఐడి పైన. అంటే ఎంత వస్తాయి చూడండి, సుమారు 6000 USDT పర్ మంత్. అంటే ఎంత మంచి వాల్యూమ్ చూడండి ఒకసారి. సుమారు 5 lakhs ఈ ఇన్కమే తీసుకోవచ్చు. అంత పవర్ అండి, అంత పవర్ ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఇది ఓన్లీ ఒక ఇన్కమ్ గురించి మాట్లాడుతాను. నేను ఇక్కడ బైనరీ గురించి మాట్లాడలేదు, SMI గురించి మాట్లాడలేదు, ఏమీ లేదు. సో అంత పొటెన్షియల్ ఉండేటువంటి ఇన్కమ్స్ ఇవి. అందుకే ఎవరైతే ఇంకా 3 స్టార్ కాలేదు, ఇమ్మీడియట్ 3 స్టార్ అవ్వండి. మీరు రాయల్టీని టేస్ట్ చూడండి. వన్స్ రాయల్టీని, అది కూడా చెప్తున్నాను, క్వాలిటీ టీంని బిల్డ్ చేయండి. ఎప్పుడు కూడా 3 స్టార్ అవ్వాలంటే ఆల్వేస్ యూ నీడ్ సమ్ క్వాలిటీ టీమ్, లైక్ ఫ్రమ్ ఏ టీమ్ అండ్ ఫ్రమ్ బి టీమ్. ఎప్పుడైతే మనం ఏ టీం నుంచి బి టీం నుంచి క్వాలిటీ టీం తయారు చేస్తామో, అంటే ఎవ్రీడే ఒక 2 IDs 4 IDs చేసే వ్యక్తులను తయారు చేసుకోండి. బల్క్ ఐడీస్ కొట్టే వాళ్ళు కాదు. 50 IDs ఒకే రోజు కొట్టేస్తాను, 100 కొట్టేస్తాను. ఇట్స్ రిక్వైర్డ్, ఇది కావాలి, నేను కాదని నేను చెప్పట్ను. కానీ పవర్ఫుల్ ఏంటో తెలిసిన, ఒక పర్సన్ రోజు 3 IDs 4 IDs 5 IDs 10 IDs 2 IDs 1 ఎట్లా మినిమం అలా క్రియేట్ చేసే వ్యక్తి మీకు పర్మనెంట్ పర్సన్ గా అయిపోతారు. అలా కాకుండా ఒకసారి 50 IDs క్రియేట్ చేసి ఇంకా 1 year వరకు 2 years వరకు ఏమి చేయనప్పుడు అతను వల్ల ఉపయోగం లేదు. అదే మీరు ఇతను 2 ఐడీలు క్రియేట్ చేశారు అంటే ఇద్దరు క్వాలిటీ పీపుల్ ఆ ఇద్దరు కూడా ఈయన డూప్లికేట్ చేస్తారు. ఓ ఇద్దరు మనం కూడా చేయాలి. అలాగే బి అనే వ్యక్తి ఉన్నారు, ఇతను రోజుకి ఒకసారి 100 కొట్టేశారు. ఇంకా తర్వాత 1 year కాదు 2 years కాము కూర్చున్నారు. ఎందుకు? ఇతను వల్ల ఉపయోగం ఉంది, నో యూజ్ అట్ ఆల్. సో కాబట్టి ఆల్వేస్ మన యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే, మనకు టీం బిల్డ్ చేసేటువంటి లీడర్స్ కావాలి. లీడర్స్ అనే దానికంటే కూడా నేను క్వాలిటీ పర్సన్ అంటాను. లీడర్కి అవసరం లేదండి. ఈ రోజు మన యొక్క న్యూ యంగ్ ప్లాన్ ని ప్రమోట్ చేసేదానికి లీడర్ అవసరమే లేదు. అసలు సీరియస్ చెప్తున్నాను, లీడర్ అవసరమే లేదు. ఈ రోజు కొత్త ఒక వ్యక్తి కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది లీడర్స్ కోసం ఎదురు చూస్తూ వెంట పడుతూ మీ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటున్నారు, అనవసరంగా డబ్బును వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి లేనిపోని కమిట్మెంట్స్, లేనిపోనివన్నీ పెట్టేసి అనవసరంగా మీ యొక్క, నిజంగా చెప్తున్నాను, ఇది ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ఎవరిని నేను మీరు ఎలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసి కొంతమంది ఏంటంటే అది పనిగా లీడర్స్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. డెఫినెట్లీ వీ నీడ్ లీడర్స్, అందులో డౌటే లేదు. వీ నీడ్ సమ్ క్వాలిటీ పీపుల్, డౌటే లేదు, 100% కావాలి. మీన్ వైల్ మనకు ఒక న్యూ పర్సన్, ఎవరైతే కొత్తగా ఉన్న వ్యక్తిని వెతుక్కోండి ప్లీజ్. నెట్వర్క్కి కొత్తగా ఉన్న వ్యక్తిని వెతుక్కోండి. అతని ఫేస్ అనేది ప్రపంచానికి కొత్తగా ఉంటుంది. ఏ నెట్వర్క్ చేసి ఉండడు, ఎవరికి తెలిసి ఉండదు, ఆయనకి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అటువంటి పీపుల్ చేసేటువంటి వర్క్ ఎవరు చేయలేరు. వెన్ ఐ వాస్ నేను బీటెక్ లో ఉన్నప్పుడు, నేను జస్ట్ ఎంత అంటే అప్పుడే నాకు అసలు నెట్వర్క్ అంటే తెలియదు. 2005లో ఎంటర్ అయినప్పుడు నేను వైల్డ్ ఫైర్ లాగా పనిచేసా. సీరియస్లీ, నాట్ ఏ ఫైర్, వైల్డ్ ఫైర్. అసలు ఎలా పరిగెట్టే వాళ్ళం అంటే, మార్నింగ్ నుంచి నైట్ వరకు. మార్నింగ్ 6 o'clock శ్రీనివాస్ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ తో బయలుదేరితే నైట్ ఎప్పుడు వస్తానో తెలియదు, మరలా మార్నింగ్
మా ఏరియాలో అందరికి తెలిసింది ఏంటంటే వైట్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ బాయ్ అబ్బాయేనా అంతే, అంతకు మించి ఏమి ఎవరికి తెలియదు. ఆ విధంగా పనిచేశాం. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా వీలైనంత వరకు మీరు కొత్త వాళ్ళతో జర్నీ చేయండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంటుంది కొత్త వాళ్ళతో జర్నీ, చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు మనం ఏమి చెబితే అది మనతో కలిసి పనిచేస్తారు. నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు మేము చేసింది అదే, మీలాగే పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ వచ్చాం. కానీ మీన్ వైల్ ఏం చేస్తూ వచ్చాం తెలిసిన, ఒక క్వాలిటీ పీపుల్ని, అంటే ఈ యొక్క నెట్వర్క్ ఎవరైతే కొత్తగా ఉంటారో అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, దే ఆర్ వర్కింగ్ వెరీ గుడ్ రైట్ నౌ వెన్ కంపేర్ టు అదర్ పీపుల్ లైక్ లీడర్స్. సీరియస్లీ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎవ్రీడే దే ఆర్ బిల్డింగ్ సమ్ బిజినెస్ లైక్ 3 IDs, 4 IDs, 5 IDs వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ లీడర్స్ ఓన్లీ వన్ టైం కొడతారు, మళ్ళీ ఒక 3 days 4 days లేదు ఒక 1 month కూడా ఆగిపోయి మళ్ళీ ఒకసారి. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఆ రోజు అనుకున్నాం కదా, జాదవ్ గారు ఎవ్రీడే ఒక చెట్టు నాటుతూ, ఎవ్రీడే ఒక 2 చెట్లు, 1 చెట్టు, 10 చెట్లు నాటుతూ 1360 ఎకరాల అడవిని క్రియేట్ చేశాడు. ఎంతండి? 1360 ఎకరాల అడవిని, ఫారెస్ట్ ని క్రియేట్ చేశారు జాదవ్ అనేటి ఒక నార్మల్ వ్యక్తి. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇక్కడ కూడా అలా పనిచేసే వాళ్ళు కావాలి మనకు. ఒక రోజు పోయేసి 100 చెట్లు నాటేసి ఆ 100 చెట్లకి తర్వాత ఒక 2 నెలల తర్వాత పోయి వాటిని చూస్తే ఏం ఉండదు అక్కడ. ఎందుకు? ఆ 100 చెట్లకి వాటర్ ఉండదు, ఏమీ లేదు, దాన్ని చూసుకునే వాళ్ళు లేరు, ఆ చెట్లు మళ్ళీ దేనికి ఉపయోగపడవు. ఎందుకు చెప్పటువంటి చెట్లు? అలా కాదు, జాదవ్ ఏం చేశారు, 2 చెట్లు నాటేది లేదా 10 చెట్లు నాటేది, ప్రతిరోజు వాటికి వాటర్ పోసేది, ఆ వాటర్ రెగ్యులర్ గా పోస్తూ మరలా రేపు పోయి మళ్ళీ 2 చెట్లు నాటేది, ముందున్న చెట్లకి వాటర్ పోసేది, మళ్ళీ రేపు పోయి ఇంకొక 2 చెట్లు నాటేది, మళ్ళా వీటన్నిటికి వాటర్ పోసేది. అప్పుడు ఏమవుతూ వచ్చింది? అది చిన్న ఒక మహా అరణ్యమే తయారైంది. సో ఈ విధంగా మనం బిల్డ్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఒక 100 చెట్లు నాటేశాము, ఈ 100 చెట్లు వీటికి ఏమి చెప్పం మనం. ఇక్కడ ఏం చేశారు జాదవ్, ఏం చేశారు, దానికి కావలసినటువంటి సత్తువుని, వాటర్ని ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా మీరు ఒక ఇద్దరిని క్రియేట్ చేస్తే ఆ ఇద్దరికి నాలెడ్జ్ ఇవ్వాలి. వాట్ ఈజ్ న్యూ యంగ్, అది ఏం చేయబోతా ఉంది, అందులో మీకు ఎలాంటి కెరీర్ ఉండబోతా ఉంది, ఇలా ఇద్దరికి మీరు ప్రతిరోజు మళ్ళీ రేపు ఒక ఇద్దరికి, అలాగే ఇంకొక ఇద్దరికి, ఇలా ఎవ్రీడే చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, ఇది మహావృక్షమై అసలు ఇది ఒక పెద్ద ఫారెస్ట్ అయిపోయి మీకు ఎవరు ఊహించినటువంటి ఇన్కమ్ ని న్యూ యంగ్ కంపెనీ మీకు ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా మీ యొక్క డైరెక్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మీ డైరెక్ట్స్ అనుకోండి. ఈ డైరెక్ట్స్ మీరు ఎంత బాగా వాటికి మీరు ఫీడింగ్ ఇస్తారు, నాలెడ్జ్ అనే ఒక ఫీడింగ్, కంపెనీ మీద ఉండేటువంటి కాన్ఫిడెంట్ క్రియేట్ చేయటం, ఈ యొక్క మీటింగ్ లోకి ప్లగ్ ఇన్ చేయటం, రెగ్యులర్ గా మీటింగ్స్ రావటం, ఇలా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళందరూ కూడా క్వాలిటీగా తయారవుతారు. అలా కాకుండా జస్ట్ ఒక 100 మందిని క్రియేట్ చేసి ఈ 100 మంది వాళ్ళు ఏమైపోయినారో తెలియదు. అంటే ఆ 100లో చాలా వరకు పనికిరాని చెట్లు ఉంటాయి. ఆయన జాదవ్ పనికిరాని పిచ్చి మొక్కలు ఎక్కడ నాటలే, ఇక్కడ అలా చేసేస్తున్నారు. నో నీడ్. సో క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా అంటే ఇది వద్దని నేను చెప్పను, కానీ ఇందులో ఎంత క్వాలిటీ ఉంటుందో అది చూసుకోండి అంటున్నాను నేను. అది ఎంత యూస్ఫుల్ మనకు అవుతుందో అది ఆలోచించండి. సో నవ్ ఆన్ వర్డ్స్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సమ్ క్వాలిటీ పీపుల్ లైక్ యూ గైస్. మీలాగుండే వాళ్ళని మీరు తయారు చేసుకుంటూ రండి. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళ కోసం చూడండి, అద్భుతాలు చేస్తారు. కొత్త వాళ్ళ కోసం చూడండి, అద్భుతాలు చూస్తారు. మామూలు అద్భుతాలు కాదు, మీరు ఎవరు ఊహించినటువంటి అద్భుతాలు చేస్తారు. మనమందరం కూడా ఒకప్పుడు ఎవరు చెప్పండి, మనం కూడా అలాగే పుట్టిలేదు కదా. మనం లీడర్గా నేను ఒక లీడర్ అనేసి ఎవరు పుట్టలే ఇక్కడ. మనం కూడా తయారైనాం అంతే, నాట్ బార్న్, వీఆర్ ఆల్సో మేడ్ అండి, అంతే. మనం కూడా తయారైనాం అంతే. ఇది అలాగే ఎవరైనా అంతే. మీరు క్రియేట్ చేయాలా, క్రియేటర్స్ మనం తయారు చేయాలి. క్రియేటర్ కోసం వెతకండి, మనం తయారు చేద్దాం. సో ఇది ఎప్పుడైతే మీరు కానీ అలా తయారు చేసుకుంటూ వెళ్తే మీకేమైపోతుందంటే ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తుందండి. మిరాకిల్ అంతే. రాబోయే రోజుల్లో ఈ రాయల్టీ రోజుకు 10 లక్షలు తీసుకుని ఆశ్చర్యపోవద్దు. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యు దిస్, సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే జాదవ్ గారు మహా ఫారెస్ట్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లో
ఏమి కావాలంటే ఉంటాయిగా. టన్నుల కొద్ది ఫ్రూట్స్ దొరుకుతాయిగా. టన్నుల కొద్ది ఫ్రూట్స్ దొరుకుతాయా లేదా? ఒక రోజుకి 10 టన్నులు కావాలంటే కూడా దొరుకుతాయి కదా. అదే ఊరికే ఒక 2 చెట్లు 3 చెట్లు నాటుకుంటే ఏమొస్తాయి? అందులో ఏమీ రాదు. నాటుకున్నాడు, కొన్ని వందల చెట్లు నాటాడు ఆయన. దాని నుంచి ఇప్పుడు టన్నుల కొద్ది రోజు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. మీరు రాయల్టీ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే, మీ యొక్క మీ యొక్క టీమ్ సైజ్, మీ విత్తనాలు, మీ వృక్షాలు ప్రతి చోట ఉండాలి. హ్యూజ్ వాల్యూమ్లో ఉండాలి. అవి పని చేసేటివై ఉండాలి. అవి మనకు ఫలాన్ని ఇచ్చేటివై ఉండాలి. అవి పిచ్చి చెట్లు కాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవన్నీ వృక్షాలు ఏమై ఉండాలి? ఫలాన్ని ఇచ్చేటివై ఉండాలి. ఆ ఫలాన్ని ఇచ్చేటివి అయితేనే ఇప్పుడు అవన్నీ కూడా, ఇప్పుడు జాదవ్ గారికి ఏ ఫలం కావాలన్నా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన అన్ని రకాల చెట్లను అక్కడ పెంచాడు. సో మీరు కూడా, మనం కూడా అటువంటి క్వాలిటీ టీం తయారు చేద్దాం గైస్. అప్పుడు మీకు ఏమవుతుందంటే రోజుకి 10 లక్షలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏం తీసుకోవట్లేదు అనుకుంటున్నారా? కావాలంటే చూడండి, నెట్వర్క్ హిస్టరీలో రోజుకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే మిమ్మల్ని ఎవరైనా సీనియర్స్ని అడగండి, ఒక రోజుకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు నెట్వర్క్ లో ఉన్నారా? ఎస్. ఒక రోజుకి ₹1,00,00,000 కాదు, దానికి మించి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మించి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత పొటెన్షియల్ ఉంటుందండి నెట్వర్క్ లో. వాళ్ళంతా చేసింది ఇదే. జాదవ్ గారిలో ఒక మంచి టీమ్స్ తయారు చేశారు. ఓకే. సో అది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు బొనంజా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒక 2 విషయాలు డిస్కస్. మూడో విషయం ఏంటి? బొనంజా. ఏదైతే మనకు బొనంజా వస్తుందో అది ఎందుకు విన్నామని చెప్తామో తెలుసా? ఇప్పుడు కేరళ బొనంజా అనేది రన్ అవుతా ఉంది. ఈ కేరళ బొనంజాకు ముందు మేము ఒక బొనంజాకి వెళ్ళినట్టే. నేను లైన్ ప్రసాద్ సార్ ఆ రోజు చేసిన పని ఏంటి? మీకు ఇందాక ఫెయిత్ అనేది ఒకటి క్రియేట్ అయింది మాకు అంటే, అది ఎక్కడ క్రియేట్ అయింది చెప్పండి? పేపర్లో క్రియేట్ అయిందా? లేకపోతే వాళ్ళు పంపించినటువంటి వీడియోస్లో క్రియేట్ అయిందా? లేకపోతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే క్రియేట్ అయిందా? నో. మేము డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాం. ఆ రోజు సార్ సీను, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనం వెళ్ళాలి ఢిల్లీకి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళాం. ఉత్తరాఖండ్లో అక్కడ వాళ్ళతోటి అసోసియేట్ అయినాం. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ న్యూ ఇయర్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, అసలు ఈ ప్యూర్ సెల్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మేము అక్కడ చూసాం. అది చూసాం కాబట్టి, ఆ లీడర్షిప్ తోటి ఉన్నాం కాబట్టి అక్కడ క్రియేట్ అయినటువంటి ఫెయిత్ ఈ రోజు మా సక్సెస్ కారణం. అందుకే మీ అందరూ చెప్పేది. అలాగే మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరుపతిలో ఒక బొనంజా ఏం లేదు, ఒక 4 మెంబర్ డైరెక్ట్ గా క్రియేట్ చేసి రండి, మనం అందరం కూర్చొని తిరుపతిలో మనం మాట్లాడుకుందామంటే, మేము ఇంచుమించు ఒక 25 మెంబర్స్ ఆర్ 30, మ్యాక్స్ 30 మెంబర్, 25 అనుకుందాం, ఒక 25 మంది వెళ్ళామండి. 20 మంది 30 మంది ఐ థింక్ సో, 30 మంది వెళ్ళాం. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఈ 30 మంది ఈరోజు 3 స్టార్లు అండి, ఆల్మోస్ట్ అండ్ అబోవ్. సీరియస్లీ, ఈ 30 మంది 3 స్టార్ అండ్ అబోవ్. కావాలంటే అడగండి ఎవరినైనా సరే. ఆ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 3 స్టార్ అండ్ అబోవ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బొనంజాస్. బొనంజాలో ఉండే క్వాలిటీ అదేనండి. ఎందుకు రిమైనింగ్ పీపుల్ ఎందుకు అలా ఉన్నారు? మళ్ళీ అగైన్ సేమ్ ఓల్డ్ స్టోరీ. వీళ్ళు అక్కడ చూశారు. ఎవరిని చూశారు? జాలీ సింగ్ గారిని చూశారు, అలాగే పాండా సార్ చూశారు, మన లెజెండరీ లీడర్ లైన్ సార్ తో చూశారు, మాతో అక్కడ అసోసియేట్ అయ్యారు అందరితోటి. ఆటోమేటికల్లీ దే గాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్ అనేసి వాళ్ళకి అక్కడే అర్థమైపోయింది. క్లియర్ పిక్చర్ వచ్చేసింది. అలాగే అక్కడి నుంచి మరలా ఆర్కాడ్కి వెళ్ళాం. ఆర్కాడ్ అంటే మనకు అది ఒక బొనంజా క్రియేట్ చేశాం. ఆ బొనంజాకి మోర్ దాన్ 100 మెంబర్స్ వచ్చారు. ఈ 100 మెంబర్స్ కూడా ఎవరు కనుక్కోండి ఇప్పుడు కావాలంటే. అప్పుడంతా 1 స్టార్లుగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు 2 స్టార్లు 3 స్టార్లు, అగైన్ 4 స్టార్ 5 స్టార్ సిల్వర్ రూబీస్. అంటే చూడండి, ప్రతి ఒక్క బొనంజాలో మీకు సక్సెస్ కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ అక్కడ ఎవరిని చూశారు? మళ్ళీ మన యొక్క టాప్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో అసోసియేట్ అయ్యారు. అగైన్ అక్కడ సూపర్ సక్సెస్ అయ్యారు. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి ఈరోజు కొత్తగా ఉన్న మీ అందరికి ఇంకొక ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది మీకు. కేరళ బొనంజా, సూపర్ బొనంజా. అలప్పి మనకు హౌస్ బోట్ లో 24 అవర్స్ అండి, 24 గంటల హ్యాపీగా ఒక బోట్ హౌస్ లో, లగ్జరియస్ బోట్ హౌస్, సూపర్ గా ఉంటుంది. 3 బెడ్రూమ్ ఆర్ 2 బెడ్రూమ్ బోట్ హౌస్ ఉంటుంది. అక్కడే మీకు ఫుడ్, అక్కడే మీరు హ్యాపీగా పడుకోవచ్చు. హ్యాపీగా అలాగే ఒక 24 గంటల ఆ బోట్ లోనే జర్నీ చేస్తూ
హ్యాపీగా అక్కడే నిద్రపోయి అంటే మొత్తం బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ అక్కడే చూసుకొని ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారైనా అటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలనేటువంటి ఎంతో మంది డ్రీమ్ అది. అటువంటి బొనంజాన్ మన కంపెనీ ఇప్పుడు చాలా తక్కువకి ఇచ్చింది మీకు. మీరు అక్కడికి ఎంతమంది వస్తారో అగైన్ యూ పీపుల్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ న్యూ ఇయర్, నో డౌట్ అబౌట్ ఇట్. రాసి పెట్టుకోండి అంతే. నేను కేరళ బొనంజాకు వస్తున్నాను, నేను కంపల్సరీ సక్సెస్ అయినాను అంతే. అలాగే ఉంటుంది, అవుతారు కూడా. వెరీ సింపుల్. అసలు దానికి అసలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, లైన్ ప్రసాద్ సార్ మేమిద్దరమే ఎక్కడికి వెళ్ళొచ్చాం, ఉత్తరాఖండ్. మీ అందరికంటే ముందు వచ్చాం మేమిద్దరం. ఈ రోజు నేను రూబీ, సార్ గోల్డ్, అయిపోయాయి. సింపుల్. అలాగే ఎవరైతే 20-30 మంది వచ్చారు తిరుపతికి మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్, ఈ నెక్స్ట్ బ్యాచ్ లో అందరూ సిల్వర్స్, 5 స్టార్లు, అలాగే 4 స్టార్లు, మ్యాక్సిమం అందరూ వీళ్ళే. అందరూ 3 స్టార్, అబౌవ్ 3 స్టార్ అంతా. అక్కడి నుంచి వచ్చినటువంటి 100 మెంబర్స్, ఈ 100 మెంబర్స్ అబౌవ్ 2 స్టార్స్. 2 స్టార్స్ ఇంకా వేరే వేరే ఇంకా అన్ని 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అంతా. ఇప్పుడు మీకు మరలా ఇంకొక అవకాశం వచ్చింది, అదే కేరళ బొనంజా. మీరు ఎంతమంది వస్తారో చూసుకోండి. అందరూ కూడా అగైన్ మీరు సక్సెస్ఫుల్ పీపుల్. ఎందుకు అంటే ఇందుకే మేము వెళ్ళొచ్చాం కాబట్టి, మేము చూసి వచ్చాం కాబట్టి, వీళ్ళు వచ్చారు కాబట్టి చూశారు కాబట్టి, వీళ్ళు వచ్చారు కాబట్టి చూశారు కాబట్టి. సీట్ అండ్ బిలీవ్ ఇట్, అంతే కదా. మనం అక్కడ చూస్తేనే బిలీవ్ చేస్తాం. అటువంటిది మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆగరు. సో అటువంటి బొనంజా ఇప్పుడు రన్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ రోజు సైనప్ అయినా కూడా ఈజీగా విన్ అయ్యేటువంటి బొనంజాని మన కంపెనీ ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన సెషన్. అక్కడ లాస్ట్ లో హౌ, ఎలా చేయాలి అనే ఒక దాన్ని ఉంది కదా. ఈ హౌని మీరు చేయవలసింది ఏంటంటే, దీన్ని నేను ఒక సింపుల్ వీడియో ఒకటి రెడీ చేసి పంపిస్తాను. అంటే అందులో చాలా సింపుల్, నేను టెక్నికల్ విషయాలే అందులో ఉంటాయి. దాని వరకు నేను మీకు క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మాక్సిమం హౌ కూడా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అన్నిట్లో ఆల్మోస్ట్ మీకు హౌ కూడా వచ్చేసింది. ఎటువంటి క్వాలిటీ పీపుల్ తీసుకోవాలి, ఎలా మీరు జాదవ్ లాగా ఎటువంటి పీపుల్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ ఎటువంటి పీపుల్ తీసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా నాలెడ్జ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మేము చేసింది అదే సార్, సింపుల్. మేము ఏం చేసాం అది మీకు చెప్తున్నాం అంతే. జస్ట్ డూప్లికేషన్. అది అలా 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 చూసాము, వాళ్ళ ఫాలో అయినాము, అందువల్ల ఈరోజు సక్సెస్ అవుతున్నాం. ఫైనల్ గా ఒకటి చెప్పేసి మీకు క్లోజ్ చేస్తానండి. సో ఒక మనకు ఇప్పుడు కాదు, పూర్వకాలంలో మన వాళ్ళు అందరు కూడా ఏం చేసేవాళ్ళు, మనకైతే ఇప్పుడు అంతా అంటే ఒక టెంపుల్ ని లేదా ఏదన్నా ఒక దాన్ని క్రియేట్ చేయాలంటే, ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేయాలని ఏదైనా చేయాలన్నా కూడా ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది, అంటే ఆ టెక్నాలజీ లేదు కదా, అప్పుడు టెక్నాలజీ లేదు, కొంతమంది మనుషులతోటే చేసేవాళ్ళు. సో ఒక పర్సన్ ఏంటంటే ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ చాలా మంది ఏంటంటే అంటే రకరకాలుగా పనిచేస్తా ఉన్నారు. అంటే పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలిసిందే కదా. మంచి ఆ టైం ఎలా ఉందంటే మంచి మండుటెండ, బాగా భయంకరంగా ఉంది, చెమటలు గారుతూ చాలా రకరకాలుగా అందరూ కష్టపడతా ఉన్నారు. అక్కడ వెళ్తూ ఒక ఆయన ఒకరిని అడిగాడు, ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి. అంటే కనిపించట్లేదా, బిల్డింగ్ అది కడతా ఉండేది అనేసి ఒకటి అన్నాడు చిరాగ్గా. మళ్ళీ ఇంకొక అతన్ని అడిగితే, ఇంకొక లేడీని అడిగితే, ఏందా ఇది మీకు అని, ఎంతసేపు ఇప్పుడు మీకు కనిపించట్లేదు, మాకేం తెలుసు, వాళ్ళు ఏదో కట్టమంటే కడతా ఉన్నాం అంటే. ఇట్లా చిరాగ్గా రకరకాల సమాధానాలు, చూసేదానికి కూడా అంత భయంకరంగా కనిపిస్తా ఉన్నారు. ఏంద్రా బాబు ఎప్పుడు ఆపేద్దాం ఈ వర్క్ అన్నంత చిరాగ్గా ఉన్నారు మనుషులందరూ. అఫ్ కోర్స్ ఆ పరిస్థితి కూడా అలాగే ఉంది, ఆ విధంగా చేపిస్తున్నారు కూడా. ఒకప్పుడు అలాగే ఉండేది కదా. కానీ ఒక పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ, వాడికి చెమటలు గారుతున్నాయి, వాడికి కూడా మామూలుగా గారట్లే, అత్యంత భయంకరంగా గారుతున్నాయి, కానీ వాడు మాత్రం ఎంజాయ్ చేస్తూ పాడుతా ఉన్నాడు. వాడిని పోయి అడిగాడు, ఏంట్రా బాబు వీళ్ళందరూ ఇంత దారుణంగా ఉంటే నువ్వు ఒక్కడే మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నావు. నిజమే కదా. ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకపోతే మన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మేము లైన్ సార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంక మన వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే, మీరు ఏదైనా ప్రాబ్లం చెప్పారనుకో, లైట్ తీసుకోండి సార్, అవి కామన్లే సార్, సాఫ్ట్వేర్ ఈరోజు కొంచెం స్లోగా ఉంది, నో ప్రాబ్లం సార్, రేపు చూద్దాం లేండి సార్. ఈయనేంద్ర బాబు ఇంత పెద్ద ప్రాబ్లం చెప్తుంటే ఈయన లైట్ తీసుకోమంటున్నాడు. ఎస్, అంత లైట్ తీసుకుంటా ఉన్నాడు వాడు, ఏది పట్టించుకోవట్లే, హ్యాపీగా పోతాం. ప్రోడక్ట్ కొంచెం లేట్ అయింది సార్, నో ప్రాబ్లం సార్,
మనం ఫ్రీలాన్సింగ్ లో ఉండాలేంటి, మీకు రేపు ఇంకా అద్భుతంగా ఇట్లా చెప్తుంటాం మనం. ఎందుకంటే దానికి సమాధానం మనోడిని అడిగితే, ఎందుకురా నువ్వు మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నావంటే, సార్ వాళ్ళందరూ ఇక్కడ ఏం కడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక మహా అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని కడుతున్నారు. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వాళ్ళు చూడలేదు సార్. కానీ నేను ఇంతకు ముందు ఒక తంజావూరులోనో నేను అక్కడ పని చేసినప్పుడు ఆ రోజు చూశాను సార్ ఒక మహా అద్భుతాన్ని. అక్కడ ఆ యొక్క దేవాలయాన్ని చూసి, అరే నేను ఆ రోజు కట్టాను సార్, అందులో నేను కూడా ఆ కట్టే దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని. ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని పూజకు పిలిస్తే ఆ రోజు మా ఆనందం అంటే ఎంత హ్యాపీ ఉండిందో నాకు తెలుసు సార్. ఎంత అనుభూతి పొందామో మాకు తెలుసు. అంటే ఒక గొప్ప దేవాలయాన్ని కట్టడంలో నేను కూడా ఒక పాత్ర పోషించాను అని ఆ రోజు పొందినటువంటి ఆనందం ఇక్కడున్న ఎవరూ పొందలేదు సార్. అంటే వీళ్ళకి ఎవరికి తెలియదు సార్ ఈడేం జరుగుతా ఉందో. వీళ్ళందరూ ఏదో బిల్డింగ్ అనుకుంటున్నారు, కానీ ఒక మహా దేవుడు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని మనం నిర్మించబోతున్నామని వీళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చూడలేదు కాబట్టి. నేను చూశాను, అందుకే ఇది ఎలా ఉండబోతుందో మరలా రెండో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అసలు అది ఆ ఫీలే నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తా ఉంది సార్ అనేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే ఉండేటువంటి ఆ యొక్క కిక్ వేరేనండి. అంటే మేము కూడా అదే చెప్తున్నాం. మేము చూసేసాం ఆల్రెడీ న్యూ యంగ్ లో ఎటువంటి లైఫ్ ఉండబోతుందో, న్యూ యంగ్ కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో ఆల్రెడీ మాకు కనిపించేసింది. ఆల్రెడీ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాం. అదొకటే కాదు, అవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏమనిపిస్తాయి, ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి, హ్యాపీనెస్ ఇస్తుంది అంతే. ఇందాక నేను ఫస్ట్ లో చెప్తే మీరు కామెడీగా అనుకోవచ్చు, ఇటువంటి ప్రాబ్లం రావాలని కోరుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ లో వస్తేనే ఆ తర్వాత దాని నుంచి మనం బయటపడచ్చు. ఎందుకంటే రేపు వస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వచ్చేస్తే చిన్న టైంలో ఇప్పుడు వచ్చేస్తే దాని నుంచి ఓవర్కమ్ కావచ్చు. ఎందుకంటే కొన్ని పిచ్చోళ్ళం కాదు మేము, అలా ఉంటేనే బెటర్. సో ఇదంతా కూడా చూసేసాం. రాబోయే రోజుల సక్సెస్ ను కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆ దేవాలయంలో అతను పనిచేసిన దానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ రోజు ఈ యొక్క మొత్తం ఈ సమాజంలో రాబోయే రోజుల్లో ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించి కొన్ని వేల మంది నుంచి లక్షల మంది నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకోబోతున్నాం. ఎస్, లైన్స్ ఆర్ 100 మందిని కోటేశ్వరం చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ మాకు వెళ్ళిపోయినాయి లోపలికి. అటువంటప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఏ కష్టం మాకు కనిపించదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. ఎంత కష్టమైనా పడతాం, ఎందుకంటే చూసేసాం ఏం జరగబోతా ఉందో. డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా అదే చెప్తున్నాను, న్యూ యంగ్ అనేది ఒక అద్భుతం. మీరు కొన్ని వందల మందికి వేల మందికి హెల్త్ని ఇవ్వబోతున్నారు, ఎంతో మందికి వెల్త్ని ఇవ్వబోతున్నారు. అది మీరు ఎంతమందికి ఇస్తారో, ఎంతమందిని వాళ్ళ కెరీర్లు మారుస్తారో మీ చేతుల్లో ఉంది. అలాగే మీ లైఫ్ ని మార్చుకుని కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా మనకు ఏదైతే టెక్నికల్ ఉందో దీంట్లో జూమ్ ఎలా చేసుకోవాలో అవన్నీ చెప్దామనుకున్న ఈ రోజు నేను దాన్ని మరలా ఇంకోసారి మీకు వీడియో రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో నేను పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో నా యొక్క ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. ఎస్ సార్, ఓవర్ టు యు సార్. అవును సార్, వెరీ 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 సూపర్ సార్. ఆసమ్ సెషన్ సార్ ఈరోజు. ఎక్సలెంట్ సార్. నా పేరు రవిచంద్ర బాబు అండి, ఫైర్ రవిచంద్ర ఫ్రమ్ తిరుపతి నుంచి. రియల్ గా ఈ రోజు చెప్పిన సార్ మనకి ఏదైతే ఒక ట్రైనింగ్ సెషన్ కావచ్చు, లేకపోతే పొటెన్షియాలిటీ కావచ్చు, లేకపోతే మనకి ఫ్యూచర్ విజన్ కావచ్చు, ఆయన చెప్పిన ఈ రోజు ప్రతి మాటలు ఒకటి కాదండి. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని అన్ని రివైండ్ చేసుకుంటూ వెళ్తే ఒక 5 to 10 minutes పడుతుంది. ఆయన చెప్పిన ఏ విషయమైనా సరే ఈరోజు అక్షర సత్యాలు. ఎంత బాగా ఆయన 3 ఇవి తీసుకొని చెప్పారంటే ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా సరే మనకి ఒక పొటెన్షియాలిటీ గురించి చెప్తేనే మనకు తెలుస్తుంది, రైట్? ఎట్లాగంటే హనుమంతుడికి కూడా ఈవెన్ నువ్వు చాలా బలశాలి బలవంతుడు అని ఆయనకి స్వతహాగా తెలిసే గుణం ఉండదన్నమాట. ఎస్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలుగుతావు అంటేనే ఆయన అంత బలంగా బలశాలిగా అయ్యి దాన్ని ఈజీగా చేసుకుని వచ్చేస్తాడు. అలాగా మనం అందరూ కూడా మనలో ఆ కెపాసిటీ ఉంది, మనకి పొటెన్షియాలిటీ ఉంది. మీరు చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారు? హౌ? అలాగే మీరు ఎందుకు చేయాలి?
అసలు దీంట్లో ఏం పొటెన్షియాలిటీ ఉంది, ఇలాంటి అన్ని విషయాల్ని ఈ రోజు మనకి క్రోడీకరించి దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి మనకి మన శ్రీనివాస్ సార్ చెప్పడము, ఎట్లా మేము సక్సెస్ అయ్యాము. ఎస్, సక్సెస్ ఎట్లా అయ్యారంటే వాళ్ళు క్వాలిటీగా ఫస్ట్ డే 1 నుంచి వర్క్ చేశారు కాబట్టి ఆ క్వాలిటీ డూప్లికేషన్ ని మీరు ఎట్లా తీసుకురావాలి, డోంట్ వేస్ట్ ద టైం. అంటే మనకి N1 కానీ N2 కానీ N3 కానీ అట్లా మనకి ఎందుకు చెప్పారంటే దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీ మీకు కూడా ఉంది, మేము తీసుకుంటున్నామంటే మీరు తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పైన ఎవరైతే మనకి ఇది వరకు సీనియర్స్ తీసుకుంటున్నారో ఎస్ బిలీవ్ మేము తీసుకుంటామని నమ్మేశారు, ఇప్పుడు తీసుకుంటున్నారు. అసలు ఈ రోజు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అక్షర సత్యాలండి. ఈ రోజు మన శ్రీనివాస్ సార్ ఏదైతే చెప్పారో ఇంకోటండి, ఏంటంటే ఎవరైనా సరే సక్సెస్ అయిన తర్వాత చెప్పే మాట ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ గా వాళ్ళ ఫీల్ ఉంటుందండి, ఫీల్ ఉంటుంది. అదే సక్సెస్ కాకుండా వాళ్ళు ఎంత మంచి విషయాలు చెప్పినా దాంట్లో ఆ ఫీల్ ఉండదు, ఓన్లీ మాటలుగానే ఉంటాయి. అలాగా ఈరోజు మనకి శ్రీనివాస్ సార్ ఏ విషయాలైతే చెప్పారో అవన్నీ బుల్లెట్ పాయింట్స్ అండి, బుల్లెట్ పాయింట్స్. రియల్ గా ఈ రోజు ఎవరైతే నోట్ ప్యాడ్ అలాగే మీరు పెన్ పేపర్ తీసుకుని ఎవరైతే రాసుకుని ఉంటారో వాళ్ళు దీన్ని మైండ్ లోకి ఎక్కించుకుని మీరు దీన్ని ఫాలో అప్ చేయగలుగుతారో మీ వెనక విజయం వచ్చి మీ దగ్గర కూర్చుని మాట్లాడుతుంది ఇట్లాగా. నో డౌట్ అండి, నో డౌట్. సో రియలీ టుడేస్ ఆసమ్ వండర్ఫుల్ సెషన్ అండి, వండర్ఫుల్ సెషన్. ఎనీవే థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్, రియలీ గ్రేట్ సెషన్, ఆసమ్ సెషన్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనము ఇంకా ఈ సెషన్ ని మనము కంక్లూడ్ చేసుకుందాము. మీ దగ్గరే ఉన్నట్లు సార్ హోస్ట్, ఒక్కసారి ఇంకా కంక్లూడ్ చేయడానికి చెప్పేసి చేయండి సార్. ఎందుకంటే మనకి బొనాంజాల గురించి కూడా చెప్పారండి. డే 1 ఒక మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే సారు లైన్ సార్ వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అయిపోయారు. తర్వాత డే 2nd మీటింగ్ ఏదైతే తిరుపతిలో జరిగారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయారు. తర్వాత యార్కాడ్ లో 100 మెంబర్స్ వెళ్ళారు, సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ బొనాంజా మీ ముందర ఉంది కేరళ. మీరు ఎంతమంది సక్సెస్ అవడానికి అక్కడికి రాగలుగుతున్నారు చూడండి. నో డౌట్ అంతే అయిపోతారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు 7:30కి జరిగేటువంటి జూమ్ కి మాక్సిమం పీపుల్ని ఇన్వైట్ చేసుకోండి. మీరు ఎన్ని విత్తనాలు నాటుతారో మీ ఇష్టం అండి, ఎంత అవే వృక్షాలు అయ్యేది. సో కాబట్టి ఈ రోజు కొత్త వాళ్ళని ఎంతమందిని మీరు తీసుకొస్తారో ప్లాన్ చేసుకోండి. మాక్సిమం పీపుల్ ఈ రోజు 7:30 మీటింగ్ కి మీరు ఇన్వైట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను కొండ రమేష్, నెల్లూరు. ఈ న్యూ యంగ్ క్యూర్ సెల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి. నా దగ్గర పవర్ ఉంది, 1 సైడ్ సపోర్టింగ్ ఉంటుంది. ఈ బొనాంజా ఏదైతే ఉందో దానికి 1 సైడు రెడీమేడ్ పవర్ అనేది మీకు ఇస్తాను. ఇంకో సైడ్ మీరు వర్క్ చేసుకుంటే ఈ బొనాంజా కూడా అచీవ్ అవ్వచ్చు. ఇంకా మీరు ఐడి వేసుకోవడానికి కూడా మనీ లేకపోతే నేనే మీకు ఐడి వేసి యాక్టివేట్ చేస్తాను. మీరు జస్ట్ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి నాకు సెండ్ చేయండి. నేనే మీకు ఐడి వేసి యాక్టివేట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ దీంట్లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, టూర్స్ అన్ని అచీవ్ అవ్వచ్చు, మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. విన్నారు కదా మీటింగు ఎలా ఉందో. ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఈ జిమ్ మీటింగ్లో సపోర్టింగ్ అనేది మీకు వస్తుంది. ప్రతిరోజు 6:50కి ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి మార్నింగు. ఈవినింగ్ వచ్చేసి సోమవారము, గురువారము, శనివారము ఈ 3 రోజులు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ మీటింగ్లు మనం అటెండ్ అవుతూ మన టీంని ఈ మీటింగ్కి అటెండ్ చేపిస్తూ డెవలప్ చేసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ప్రోడక్ట్ అనేది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రోడక్టే మాట్లాడుతుంది బిజినెస్ గురించి. సో అంత అద్భుతమైన బిజినెస్ ప్లాను, అంత అద్భుతమైన ఇన్కమ్, అంత అద్భుతమైన ప్రోడక్టు అన్ని కాంబినేషన్ అనేది మనకి ఈ న్యూ యంగ్ క్యూర్ సెల్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు మిస్ అవ్వకుండా
ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఎనీబడి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాకు కాల్ చేయొచ్చు, మీకు నేను సపోర్ట్ చేస్తాను. అందరం కలిసి దీంట్లో సక్సెస్ సాధిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. జై కేవ్సెల్. నా నంబరు 8019989369 8019989369 నా వాట్సాప్ నంబరు, నా కాల్ నంబరు ఇది. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. దీని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తాను. మీకు ఐడి కూడా క్రియేట్ చేయబడుతుంది. ఒక మంచి ప్లేస్మెంట్ కూడా నేను మీకు అరేంజ్ చేస్తాను దీంట్లో. అక్కడి నుంచి మీ సక్సెస్ అనేది ఎవరు ఆపలేరు. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ బొనాంజా ఆఫర్ తోటి మీరు సక్సెస్ అయిపోవాలని కోరుకుంటున్నాను. కంపెనీ ఒక బొనాంజా ఆఫర్ ఇస్తే నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీకు ఫ్రీగా ఐడి నేనే యాక్టివేట్ చేస్తాను 5,800 కట్టి. మీరు జస్ట్ ఒక 2 ఐడీస్ని చేసుకోగలిగితే చాలు. వాళ్ళకి నేను 2 ఐడీస్ని యాక్టివ్ చేసుకోగలిగితే వాళ్ళకి నేను ఐడి యాక్టివ్ చేయగలుగుతాను. ఇది క్రైటీరియా. మినిమం ఒక 10 మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసి వాటిల్లో ఒక 2 ఐడీస్ని మీరు యాక్టివ్ చేయగలిగితే మీ ఐడి నేను యాక్టివ్ చేస్తాను. ఓకే, ఈ సింపుల్. ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక లీడర్గా ఉండేవాడికి 2 ఐడీస్ యాక్టివ్ చేయించేదానికి పెద్ద టైం ఏం పడదు. అతను చేసుకోలేకపోయినా కానీ చేయించగలిగేవాడు లీడరు. వేరే వాళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ప్లాను, బిజినెస్ ప్లాను అన్నీ చెప్పి ప్రోడక్ట్ రిజల్ట్ చూపించి ఐడీస్ తెచ్చుకోవచ్చు. సో అంత మంచి పొటెన్షియల్ ఉండే ఒక కంపెనీని మీకు పరిచయం చేస్తున్నాను. చాలామందికి కంపెనీ తెలిసినా కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ 5,800 కూడా డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల వాళ్ళకి నేను ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నాను. వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.